years of excellence. Sun International Institute of Tourism and Management. అప్రిషియేట్ చేశారు. ఓకే. కానీ మీరు చేస్తే ఇంకా దట్ రీజన్ చాలా బాగుండేదండి అన్న. అంటే నీకు తెలుసు కదా, నాకు ఒకసారి నేను డెసిషన్ తీసుకుంటే దాన్ని దాటుతాం. సార్ సోహన్ బాబు అనగానే హీరోగా కనపడాలి, హీరోయిన్లతో ఉండి పాటలు పాడుతూ మంచి సీలింగ్ చేస్తూ అట్లాగే ఉండాలి తప్ప సోహన్ బాబు అనగానే ఓల్డ్ క్యారెక్టర్ చేసి లేదా తాత క్యారెక్టర్ చేసి లేకపోతే గుంటెడుగా గుడ్డెడిగా చేసి బెడ్ మీద మంచం మీద ఉండే పేషెంట్ లాగా చేసి అట్లాంటివి నేను చేయను. ఎవరికైనా నేను బతుకున్నా లేకపోయినా శోభన్ బాబు అనగానే ఒక అందంగా కంటే ఒక అబ్బాయి కనపడాలి. శోభన్ బాబు అంటే ఒక అందగాడు అంతే. నేను అలా ఉండాలని అనుకున్నా, అలాగే రిటైర్ అయిపోయాను. చాలా ఆఫర్లు వచ్చిన తర్వాత కూడా నేను ఏది కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఇది ఇప్పుడు మా దాంట్లో ముగ్గురు మిత్రులైన సినిమాలో డేట్లు అడిగి సబ్జెక్ట్ చెప్పగానే వెంటనే ఒప్పుకున్నాడు. ఆయన నేను చంద్రమోహన్ ముగ్గురు హీరోలు అనమాట. అవును, పెద్ద హిట్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది. అది అట్లా ఏమాత్రం అవకాశం ఉండేవాడు చేసేవాడిని అన్నాడు. తర్వాత ఇవాళ నేను ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటే దీనికి గీతోపదేశం చేసిన కూడా శోభన్ బాబు గారే నాకు. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు చేసినట్టు అర్జునుడు ఇక నేను చేయను, అందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్స్, కజిన్స్ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరి మీద నేను పాడాలు వేయటం చప్పటం అనేది నాకు నచ్చట్లేదు, నేను చేయను అని చెప్పి దిగితే అప్పుడు గీతోపదేశం చేస్తాడు కృష్ణుడు. చేసి ఇది అనుకోకూడదు, అసలు ఇట్లాంటి మనసులో పెట్టుకోకూడదు అని చెప్పాడు. అక్కడి నుంచి మళ్ళీ యుద్ధం చేస్తాడు. అలాగే నన్ను అడిగాడు ఒక రోజున, మురళీమోహన్ గారు మీరు ఈ ఎర్నింగ్స్ అన్ని ఏం చేస్తారు, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారా అని. సార్ బేసికల్గా నేను బిజినెస్ మ్యాన్ అండి, విజయవాడలో ఉంటాడు, బిజినెస్ చేసేవాడిని. ఆ బిజినెస్లో వచ్చి సినిమాల్లోకి వచ్చాను, అనుకోకుండా అవకాశం వచ్చేది వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఆ బిజినెస్ అనే దాన్ని మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో జైపేరి బ్యానర్ పెట్టి సినిమాలు తీసుకుంటూ వస్తున్నానండి. తర్వాత 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల్లో లక్ష్మీ చిత్రాన్ని ఒకటి రెండు సినిమాల్లో నేను పార్ట్నర్గా కూడా చేరానండి. అని సినిమాలు మీరు తీస్తున్నారు, చాలా బాగా తీస్తున్నారు, బ్రహ్మాండం దాంట్లో కానీ 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో మీరు షేర్ హోల్డర్ అయ్యారే, అది మాత్రం మీరు తప్పు చేస్తున్నారండి అని. అదేంటి అని నేను, మీరు వెళ్ళి కూర్చుంటారు అక్కడికి, ఎప్పుడు అస్సలు కుదరదు కదండి, నేను ఎట్లా వెళ్తాను. వాళ్ళు ఎవరో కష్టపడి సంపాదించి నీకు లాభాలు పంచిపెడతారు అని అనుకుంటే నీ అంత తెలియదు ఎవరు లేరు. లేదండి చాలా మంచిగా అదే అలాంటిది జరగదని అన్న. కానీ నా అదృష్టం నాకు తెలియదు, ఆయన అన్నట్టే జరిగింది. ఒక దాంట్లోనేమో మొత్తం పెట్టుబడి అంతా పోయింది. రెండో దాంట్లో వాడు చేసిన అప్పులన్నీ కూడా నా మీద పోయింది. అప్పులన్నీ నేను తీర్చాల్సి వచ్చింది. అప్పుడు ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఫైనాన్సర్స్ అందరూ కూడా పిలిచి, నాకు సంబంధం లేదు, అయినా సరే కంపెనీలో నేను పార్ట్నర్గా ఉన్నాను కాబట్టి చేయాల్సి వస్తుంది, అందుకని మీకు వడ్డీలు ఇవ్వను, మీకు ఒరిజినల్గా ఎంత ఇచ్చారో అంతలో 50% ఇవ్వగలను, నేను అంతకు మించి ఇవ్వలేను, అది మీరు యాక్సెప్ట్ చేస్తూ వచ్చి తీసుకోండి, ఒక 2 నెలల రోజులు అటు ఇట్లో ఇచ్చేస్తాను అందరికి. అలా కాదు అని అనుకుంటే మీ ఇష్టం, కోర్టుకు వెళ్తారు, ఏం చేస్తారు మీ ఇష్టం. నా దగ్గర కెపాసిటీ లేదు ఇచ్చింది, అసలు మీకు సంబంధం కూడా లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎవరో ఇచ్చిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళ మొహం ఏం చూడలేదు. నేను సినిమా యాక్టర్గా నేను వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు కదా. ఇప్పుడు మా సొంత సినిమాలకు కూడా మా ఫైనాన్సర్స్ దగ్గరికి నేను మాట్లాడతాను. బ్రదర్ కిషోర్ గారే ఉన్నారు, ఆయనే మాట్లాడతారు. ఫైనాన్షియల్ డీలింగ్స్ అన్నీ కూడా ఆయనే చేస్తాడు. సరే ఏదేమైనా ఒక మంచి సినిమా మళ్ళీ ఒక కొత్త సినిమా లాగే, అంటే 20 ఏళ్ళ తర్వాత ఈ సినిమా సక్సెస్ అయితే మనం ఇంకా బతికే ఉన్నాం, మనం ఇంకా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాం, మన పేరు రావాలని ఆ ఇన్స్పిరేషన్తో మళ్ళీ ఇంకో సినిమా తీయగలగాలి, మొదలు పెడదామని కూడా ఉంది. అయితే ఇందాక మొన్న నా ప్రెస్ మీట్లో మీరు కూడా ఉన్నారు కాబట్టి అందులో ఎవరో అడిగారు దీనికి పార్ట్ 2 ఎవరో తీస్తారా అని. అదే సార్ నెక్స్ట్ అది ఒరిజినల్గా ఆ థాట్ డైరెక్టర్ గారికి కూడా ఉందనుకుంటా, అందుకే దాన్ని ఎండింగ్ కూడా మమ్మల్ని సూపర్ షాట్ అని చెప్పి అందరూ అన్ని క్యారెక్టర్లు కలుసుకోవటం, ఇవన్నీ చెప్పడం, లేకపోతే ఒక పార్ట్ రిపీట్ చేయడం, ఇవన్నీ చేస్తారు కదా. అందులో అది ఏమి ఉండదు. అక్కడ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత నది ఒడ్డుకు వచ్చేసి అస్థికులు కలిపేసి మళ్ళీ తిరుగు ప్రయాణం ఆ ఊరు బాసర్లపూడి అక్కడికి వెళ్ళిపోతున్నారు అన్నట్టు ఒక క్యాప్షన్ ఇచ్చారు. సార్ ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ సార్, అంటే ఇప్పుడు మహేష్ బాబు గారు పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు, త్రివిక్రమ్ గారు అదే స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు అతడు సినిమా మళ్ళీ తీయాల్సి వస్తే దానికి సీక్వెల్ తీయాల్సి వస్తే మహేష్ బాబు గారు అబ్బాయి రెడీగా ఉన్నారు, గౌతమ్ గారు. సో అలాంటి ఆలోచన ఏమన్నా చేస్తున్నారు ఒక 2-3 ఏళ్ళు ఆగైనా? అది కాదు ఇప్పుడే కాదు అది సార్, అంటే ఇది మహేష్ బాబుతోనే చేయగలిగారు సీక్వెల్ అని చేసి.
అది భాగ్య బాబు గారు అబ్బాయితో చేయటం అనేది అది తర్వాత అది వేరే. జేబేరీకి అయితే ఆలోచన ఉంది. గారితో చేసాం, సార్ మహేష్ బాబుతో చేసాం, గౌతమ్తో కూడా చేయొచ్చు, ఓకే చేయకూడదని ఏం లేదు కదా. నాగేశ్వరరావుతో చేసాం, నాగార్జునతో చేసాం, తర్వాత వాటిలో కూడా చేద్దామని అనుకున్నాం కానీ కుదరలేదు. సార్ సార్ ఇప్పుడు జేబేరీ అనగానే నాకు తెలిసి అప్పటి ఉన్న స్టార్ హీరోలు అందరితో సినిమాలు తీశారు మీరు. బాలకృష్ణ గారితో తీశారు, నాగార్జున గారితో తీశారు. బట్ నా డౌట్ ఏంటంటే మీరు ఎక్కడికి పోయినా సరే నా తమ్ముడు అని సగర్వంగా చెప్పుకుంటారు చిరంజీవి గారి గురించి. అంటే చిరంజీవి నాతో ఫస్ట్ సినిమా చేసినప్పుడు కూడా అతను పెద్ద టాప్ రేంజ్కి వెళ్తాడని చెప్పిన వ్యక్తి మురళీమోహన్ గారు. మీరు అంత గ్రాండ్గా సినిమాలు తీస్తున్నప్పుడు, అంత వేగంగా ముందుకెళ్తున్నప్పుడు చిరంజీవి గారితో ఎందుకు సార్ సినిమా ఫైనల్ కాలేదు? అంటే తీయాలని మనసులో చాలా కోరుకుండేది. సార్ చాలా సందర్భాల్లో కూడా కలుసుకున్నప్పుడు చెప్పాడు అనమాట, సబ్జెక్ట్ మెయిన్ కదా అన్నయ్య, మంచి సబ్జెక్ట్ చూడండి అన్నాడు. ఓకే అప్పుడు మేమేంటంటే అప్పట్లో ఎక్కువ రీమేక్లు చేసేవాళ్ళం. సార్ ఏదో లాంగ్వేజ్లో రిలీజ్ అయిన సినిమా చూసేసుకొని దాని రైట్స్ అది మళ్ళీ చేసుకున్నాం. మరి ఇంత పెద్ద హీరోని పెట్టుకొని రీమేక్ చేస్తే బాగోదు అని చెప్పి అప్పుడు పెద్ద డైరెక్టర్గా రాఘవేంద్ర గారి దగ్గరికి వెళ్ళాం. సార్ రాఘవేంద్ర గారు చిరంజీవి గారు కూడా చెప్పారు, మీ ఇద్దరు కాంబినేషన్ అయితే బాగుంటుంది, మీరు అంటే పట్టాలు ఎక్కిస్తాను పండినాను. సార్ నేను సబ్జెక్ట్ చూడు, సబ్జెక్ట్ లేనిది ఏది ఉంటుంది, నువ్వు సబ్జెక్ట్ చూసి ఇది సబ్జెక్టు అని చెప్పి నాకు నేను ఇమ్మీడియట్గా మీ చేతికి అడ్డమే ఉందన్నారు. రెడీ అన్నాడు. కానీ మరి అది ఆ కాంబినేషన్ ఎందుకో కుదరలేదు. సార్ మా ముగ్గురు కాంబినేషన్తో చేద్దామని అనుకున్నాం. అది ఏపీ బ్యానర్ చిరంజీవి గారు, రాఘవేంద్రరావు గారు అని అనుకున్నాం. అది సార్ దాంట్లో సంఖ్య తీయలేకపోయాం. సార్ మీరు 50 సంవత్సరాల సినీ ప్రయాణం, ఎన్నో విజయాలను చూస్తున్నారు. అంటే మీ ముందు ఒక సినిమా నెంబర్స్ గురించి మాట్లాడడం అంత భావ్యం కాదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే మొన్న కలేజా సినిమా రిలీజ్ అయినప్పుడు 10 కోట్ల దాకా కలెక్షన్ చేసింది. అండ్ అతడు సినిమా నెంబర్స్ పరంగా ఎంత రేంజ్కి వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? దాని గురించి నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. సార్ ఎందుకంటే మనం చేయాల్సిన కృషి మనకి మొదటి నుంచి కూడా బాధ అదే, సార్ నీ కృషి నువ్వు చేయి, సార్ ఫలితం గురించి ఆలోచించదు. గీతలో చెప్పిన వాక్యం సార్ కృష్ణప్రార్థనతో చెప్పి. అందుకని మా కృషి మేము చేస్తాం. మళ్ళీ పాత సినిమా లాగా కాకుండా కొత్త సినిమా లాగా ఉండేటట్టుగా అన్ని టెక్నికల్గా కూడా దాన్ని బాగా డెవలప్ చేస్తున్నాం. అది డెఫినెట్గా సక్సెస్ అవుద్ది, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఇన్నేళ్ళగా అది దాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు ఉన్నారంటే ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం, వెళ్ళి బిగ్ స్క్రీన్ మీద అనుకుంటారు వాళ్ళ యంగర్ జనరేషన్. అంతే కదా సార్. పైగా చూసి ఆనందం పొందాలండి. పైగా మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఆకలి మీద ఉన్నారు సార్. అట్లా ఎందుకంటే వాళ్ళకి ఇంకో 2 years దాకా సినిమా సినిమా రాదు, రాజమౌళి గారి సినిమా ఎలా సినిమా రిలీజ్ అయ్యేదాకా రాదు. అవును. అందుకని ఇదే ఆ లోటు ఈ సినిమా తీస్తుంది. అంటే ఖచ్చితంగా మంచి సినిమా అవుద్ది, అందరూ చూస్తారు ఒకసారి, సార్ మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూద్దాం ఒకసారి సార్ అనే ఆలోచన. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్. జైబేరీ ఆర్ట్స్ ఒకప్పుడు సంచలనం సృష్టించిన బ్యానర్, తర్వాత బ్రేక్ వచ్చింది. మళ్ళీ నిన్న ప్రెస్ మీట్లో సినిమాలు స్టార్ట్ చేయబోతున్నాము, కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ చిన్న సినిమాలతో స్టార్ట్ అవుతామని చెప్పి అన్నారు. సార్ ఇది మాత్రం చాలా సీరియస్ క్వశ్చన్. మురళీమోహన్ గారు లైఫ్లో సాధించలేనిదంటూ ఏదీ లేదు ఇప్పటిదాకా. ఆయన ఎక్కడ చేయబెట్టినా ఒక మంచి భర్త అనిపించుకున్నారు, ఒక మంచి తండ్రి అనిపించుకున్నారు, ఒక మంచి హీరో అనిపించుకున్నారు, నిర్మాత అనిపించుకున్నారు, బిజినెస్ మ్యాన్ అనిపించుకున్నారు, రాజకీయ నాయకుడు అనిపించుకున్నారు. ఇన్ని సాధించిన మురళీమోహన్ గారు ఈ రోజున ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో సక్సెస్ రేటు మీరున్నప్పుడు 3-4 ఉండింది, ఇప్పుడు 2కు పడిపోయింది. ఇంకా గట్టిగా మాట్లాడితే 1 సార్. అంటే టైప్ 2 హీరోలకు కూడా థియేటర్కి ఆడియన్స్ రావట్లేదు. ఇలాంటి సమయంలో మురళీమోహన్ గారు ఎందుకు ఈ టేక్ చేసి మళ్ళీ నిర్మాణంలోకి వస్తున్నారు? అంటే ఇవాళ ఈ స్టేజ్కి వచ్చేవాడి బేస్ అంతా సినిమాయే కదా సార్. నేను విజయవాడలో ఉండగా నా బిజినెస్ చేస్తే మా అయితే ఒక ఇల్లు కొనుక్కుని ఉన్నాయి, విజయవాడలో ఎక్కడో సెటిల్ అయ్యి ఉండేవాడిని. లేదు బాగా చదువుకొని ఉద్యోగం చేస్తే రిటైర్ అయిపోయి ఇప్పుడు పెన్షన్ తింటా ఉండేవాడిని. సార్ ఇవాళ ఈ స్టేజ్ వచ్చిందంటే సినిమా. సార్ బికాజ్ ఆఫ్ సినిమా ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నాం. మరి ఈ సినిమాని మర్చిపోకూడదు కదా మనం, అందుకని సినిమా చేద్దాం. రామోజీరావు తీశారు, అన్ని బడ్జెట్ సినిమాలు తీశారు తప్ప ఎక్కడన్నా పెద్ద సూపర్ హిట్ పెద్ద కాస్టింగ్ పెట్టి చేసి లేదు. ఆయన చిన్న సినిమా తీస్తే అది పెద్ద సినిమా అయిపోయింది, అది పెద్ద సినిమాలు అయింది. అవును. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే సినిమా పెద్ద కాస్టింగ్లు పెట్టుకొని 4 హీరోలను పెట్టి తీయగలిగిన కెపాసిటీ అవుతుంది. అవును. ఆ సంస్థ అడిగిందంటే హీరోలు కూడా డేట్లు ఇచ్చేస్తారు, డబ్బుల గురించి కుదరలేదు వాళ్ళు చేసేస్తారు. కానీ ఆయన చిన్న సినిమా తీసి పెద్ద సినిమా చేయాలి అన్న ఆలోచనలు వచ్చి కూడా ఇప్పుడు నేనేంటంటే మధ్యలో గ్యాప్ వచ్చింది, సిస్టమ్ మారిపోయింది. ఈ గ్యాప్లో పెద్ద సినిమా చేసేదానికంటే కూడా ఒక చిన్న సినిమాతోనే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. సార్ మీరు ఆ రోజున ప్రశ్నలో అడిగిన రోజులు అక్కడే అన్నా నేను,
ఇక రేపటి నుంచి నాకు అన్ని ఈ ఫోన్లే వస్తాయి నన్ను ఆ రోజు మధ్యాహ్నం నుంచి మొదలైపోయింది. అవునా? నా దగ్గర మంచి సబ్జెక్ట్ ఉందని సబ్జెక్ట్ చెప్తా ఉండే. ఉమ్. పెద్ద సినిమా అంటూ చేస్తే వారసులు సీక్వెల్లే చేస్తాం. అవునా? సూపర్. దాంతో ఇది ఈజీ కదా, అవును. డైరెక్టర్ ఈజీ, హీరో ఈజీ, బ్యానర్ ఈజీ. సో లాంచ్ చేయొచ్చు అయితే మీరు గౌతమ్. అదే ఆడ సైడ్ నుంచి రావాలి ఓకే, ప్రపోజల్ అనేది, మన సైడ్ నుంచి మీరు రెడీగా ఉన్నారు. రెడీ. ఓకే, సూపర్. అండ్ సార్ ఫైనల్గా అంటే అతడు లాంటి సినిమాని మళ్ళీ ఇంకొకసారి థియేటర్కి తీసుకొచ్చి ఈ జనరేషన్కే కాదు సార్, మా జనరేషన్ కూడా, అంటే మేము ఆల్రెడీ చూసిన వాళ్ళమైనా సరే అందరికీ మరొకసారి ఒక అద్భుతాన్ని స్క్రీన్ మీద చూపించబోతున్నారు. మీ ప్రయత్నం నిజంగా హ్యాట్స్. ఎందుకంటే ఈ ప్రయత్నంలో మీకు ₹1 లాభం లేదు. మీరు చేస్తుంది ఒక మంచి కాజ్ కోసం, ఒక మంచి సినిమాని మళ్ళీ తీసుకొస్తున్నారు. ఈ ప్రయత్నం సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. మళ్ళీ మనం ఇలాగే కూర్చొని మరో మంచి ఇంటర్వ్యూ చేయాలి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేక్షకులందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తానండి. ఈ చిత్రం మీ అందరి కోసం మీరు థియేటర్లో చూడాలి అనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాం. ఇందులో ఏం ఫైనాన్షియల్గా ఆలోచించి చేయట్లేదు. ఒక్కసారి మా సంతృప్తి కోసం మీరు అందరూ థియేటర్కి వెళ్ళి థియేటర్లో కూర్చొని సినిమా చూసి ఆనందించారు. అదే నేను కోరుకుంటున్నాను.